ఫిర్యాదు మేరకు నజీర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ప్రధాన సమస్య ఏమిటంటే గత 7 సంవత్సరాల నుంచి వీరికి ఇంతవరకు రేషన్ కార్డు అంటూ లేదు. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా, ఎన్నిసార్లు ఎంపీడీఓ ఎంఆర్ఓకి తెలియజేసినా ఒకరిపై ఒకరు చెప్పుకుంటారు. ఇంతవరకు వారు వచ్చిన ఏదైనా బియ్యం కానివ్వండి, నూనె కానివ్వండి, హౌస్ లోనింగ్ కానివ్వండి, హౌస్ స్థలాలు కానీ ఏదైనా కానీ ఇంతవరకు న్యాయం అంటూ జరగలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మన ప్రభుత్వ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటారు. ఇంతవరకు 7 సంవత్సరాల నుంచి వాళ్ళకు రేషన్ కార్డు లేదంటే ఒక్కసారి ప్రతి ఒక్కరూ చూసే జనాలు ఆలోచించాలి. చూసే రాజకీయ నాయకులు కానీ, చూసే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక్కసారి ఆలోచించాలి. ఈయన పేరు వచ్చేసి నజీర్ అహ్మద్. ఈయన పేరు మీద వేరే పేరు ఉందని, వేరే పేరు మీద వేరే వాళ్ళు ఉండాలని హుషేన్ బాష్ అని, నజీర్ బాష్ అని ఒకరి మీద ఒకరు దొప్పుకుంటున్నారు. వీరి పేరు తొలగించాల్సింది మన ప్రభుత్వ ఉన్నత అధికారులు మాత్రమే. ఆ అర్హత మీకే ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి మీరు తొలగిపోవడం చాలా సిగ్గుచేటు అని నేను ఎస్డిపి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాను, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ రోజు వరకు కూడా వీరికి రేషన్ కార్డు తిప్పుతూ ఇప్పికపోవడం చాలా బాధాకరమైన విషయం. చూడండి, చూసే ప్రజల ద్వారా, చూసే రాజకీయ నాయకుల ద్వారా, చూసే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో వీళ్లకు రేషన్ కార్డు కావాలి. ఒకవేళ లేని ఎడల మీరు రేషన్ కార్డు ఇవ్వకపోతే ఏ విధంగా అయితే జనాలకు ట్యాక్స్ అని, పన్నులని, భారం అని విధిస్తున్నారో అదే ట్యాక్స్, పన్నుల రూపంలో మీరు కూడా వీళ్ళకి దగ్గరుండి వీళ్ళ న్యాయం చేయేంత వరకు మీరు కూడా ఆ డబ్బులు, ఆ ట్యాక్సులు వీళ్ళపైన కట్టించి ఇవ్వాలని నేను ఎస్డిపి నుండి డిమాండ్ చేస్తున్నాను. ఒక్కరు ఒక పన్ను కట్టకపోతే, ఒక ట్యాక్స్ కట్టకపోతే వారిని ఇంటింటి తిరిగి పదే తిప్పి సంపుతారు. అటువంటి జనాలకు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మేము తీవ్రంగా ఖండిస్తాము. త్వరలో వీళ్ళకు రేషన్ కార్డు కావాలని నేను ఎస్డిపి నుండి కోరుకుంటున్నాను. జై హింద్, జై ఎస్డిపి.